హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ట్రేడ్స్ తీసుకున్నవి 5 ట్రేడ్స్ లో 4 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్, ఒక ట్రేడ్ వచ్చేసి లాస్. ఆ లాస్ ట్రేడ్స్ వచ్చేసి ఓన్లీ 10 పాయింట్స్ లాస్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి అబౌవ్ 390 పాయింట్స్. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అనేది నేను చేశాను. ఓకేనా అండి? అండ్ ఇవాళ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ ఆ ట్రేడ్స్ సక్సెస్ ఎందుకు అయ్యాయి, దాని బిహైండ్ రీజన్ ఏంటి అనాలిసిస్ మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 53,000 సిఈ. ఈ ట్రేడ్ నేను ఎప్పుడు తీసుకున్నాను? 9:20 AM, అంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ లోనే 5 minutes లో ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ లోనే ట్రేడ్ తీసుకున్నాను. దానికి రీజన్ కూడా చెప్తాను ఫస్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అని. దీంట్లో 70 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ కాల్ సైడ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 10:14 AM, 75,000 సిఈ, 115 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 75,100 సిఈ సెన్సెక్స్, టైమింగ్ వచ్చేసి 11:04 AM, ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 88 పాయింట్స్. దాని తర్వాత ఒక చిన్న అప్డేట్ ఇచ్చాను మార్కెట్ లో. ఏమని అప్డేట్ ఇచ్చాను అంటే, మనకు స్ట్రాంగెస్ట్ ఎఫ్ఈజీ ఉంది ఇక్కడ 53,277. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుంది. మార్కెట్ అనేది 53,182 పాయింట్ దగ్గరికి వెళ్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లాగా పనిచేస్తది అని అప్డేట్ ఇచ్చి మరీ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ 75,300 సిఈ అండ్ ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 130 పాయింట్స్. ఈ ట్రేడ్ చూడండి, 12:57 PM కి తీసుకున్నాను సెన్సెక్స్ ట్రేడ్ నేను. ఓకే, సెన్సెక్స్ లో ట్రేడ్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నాకు ఎఫ్ఈజీ ఉంది, ఫేర్ వాల్యూ గ్యాప్, బయింగ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది ఇక్కడ. సో మార్కెట్ అనేది పడితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఎలా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ చేయాలి ఈ పాయింట్ దగ్గర, లేకపోతే ఈ పాయింట్ దగ్గరకైనా రావాలి, వచ్చి పైకి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే మార్కెట్ అనేది డైరెక్ట్ లెవెల్ బ్రేక్ చేయాలి. బట్ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మార్కెట్ లో నో ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. నో ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, రీటెస్ట్ చేయగానే ట్రేడ్ తీసుకున్నాను. బట్ మళ్ళీ అదే పాయింట్ లెవెల్ దగ్గర బ్రేక్ అవుతుంటే నేనేం చేశానంటే 10 పాయింట్స్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది, ప్రాపర్ ఎఫ్ఈజీ ఫేర్ వాల్యూ గ్యాప్, ప్రాపర్ ఫేర్ వాల్యూ గ్యాప్ పాయింట్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ అయింది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి కూడా రీటెస్ట్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీని చూసి మళ్ళీ సెన్సెక్స్ లో రీఎంట్రీ చేశాను. అందుకనే ఆ 10 పాయింట్స్ లాస్ అని చెప్తున్నాను కదా, ఆ 10 పాయింట్స్ లాస్ కూడా కాలేదు, కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. బట్ ట్రేడ్ జెన్యున్ గా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఓకేనా? సో ఇవాళ మీరు చూసుకుంటే 130 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, అన్ని కాల్ సైడే. ఇక్కడ 88 పాయింట్స్, ఇక్కడ 115 పాయింట్స్, మార్నింగ్ 70 పాయింట్స్, కంప్లీట్ గా నియర్ టు 390 పాయింట్స్ క్యాప్చర్ అనేది మార్కెట్ లో మేము చేసాం. సో ఎందుకు అన్ని కాల్ సైడ్ ఎందుకు ట్రేడ్ తీసుకున్నారు బ్రదర్ అని చాలా మందికి క్వశ్చన్ రావచ్చు. ఎందుకు తీసుకున్నాను అంటే, నిన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా నేను ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ గురించి చెప్పాను. అకార్డింగ్ టు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, బ్రేక్ డౌన్ పాయింట్, మార్కెట్ బ్రేక్ అయి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది అంటే ఇట్స్ ఏ బ్రేక్అవుట్ పాయింట్. ఇదేంటి, ఇట్స్ ఏ బ్రేక్అవుట్ పాయింట్. ఇది బ్రేక్అవుట్ డిమాండెడ్ ప్రైస్ పాయింట్. సో డిమాండెడ్ ప్రైస్ పాయింట్ కాబట్టి మార్కెట్ మళ్ళీ ఇదే పాయింట్ దగ్గరికి వచ్చి ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి ఆ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ బయింగ్ వెళ్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది, నో ఆర్డర్ బ్లాక్ లోనే ఉంది, దాని తర్వాత పైకి వెళ్ళింది. అందుకే ఇవాళ అన్ని ట్రేడ్స్ కాల్ సెట్. ఇది వచ్చేసి ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే, 15 minutes ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అయిన తర్వాత మల్టిపుల్ రీటెస్ట్ ఉన్నాయి, ప్లస్ నో ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ ఉంది. అందుకే సెకండ్ ట్రేడ్ ఇక్కడ. ఫస్ట్ ట్రేడ్ మీకు చూపించాను కదా, 9:20కి తీసుకున్నాను. 9:15 కి మార్కెట్ క్లోజింగ్ అయింది, ఓపెన్ అయింది. 9:20కి తీసుకున్నాను. తీసుకోవడానికి రీజన్ 9:20కి ఏంటి అంటే, సింపుల్ గా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇది, అండ్ ఈ పాయింటే నేను ఒక
ఈ క్యాండిల్ తో మార్క్ చేస్తాను. ఇది పైది డిలీట్ చేస్తాను. ఓకే. సో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మార్కెట్ కిందికి వచ్చి కంప్లీట్ గా రీటెస్ట్ చేసింది కాబట్టి ఇమీడియట్ ట్రేడ్ 5 మినిట్స్ లో ఇమీడియట్ ట్రేడ్. అందువల్లనే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఇలా ఇవాళ తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి 5, ఒక 10 పాయింట్స్ లాస్ అని చెప్పాను కాబట్టి అది కూడా కవర్ అయిపోయింది. కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. బట్ ట్రేడ్ తీసుకుంది జెన్యున్ గా చెప్పాలి కాబట్టి చెప్పాను. అండ్ సెకండ్ హాఫ్ లో కాల్ సైడ్ నేను ఎందుకు వెళ్ళాను అంటే సింపుల్ గా ఫేర్ వాల్యూ గ్యాప్ విత్ నో ఆర్డర్ బ్లాక్ బయింగ్. అందువల్లనే సెకండ్ హాఫ్ లో కూడా నేను బయింగ్ సైడే వెళ్ళాను. ఇప్పుడు చలో ఇవాళ ఓకే, ప్రాఫిట్ బుకింగ్, కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ ఓకే. ఇప్పుడు ఇక్కడ మన ఇండికేటర్ ఇది కాంబినేషన్, కంప్లీట్ కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్. ఇది మీకు ప్రాపర్ గా ఫేర్ వాల్యూ గ్యాప్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ ప్రతి ఒక్కటి చూపిస్తుంది. బట్ ఇప్పుడు నేను ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా చూపిస్తాను. ఒక్కసారి ప్రెసెంట్ ఫేర్ వాల్యూ గ్యాప్ ప్రెసెంట్ డేలో 2 ఓపెన్ అవుతే ఏదో ఒకటి చూపిస్తుంది మన ఇండికేటర్, ప్రెసెంట్ ఇది చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మన దగ్గర యాక్టివ్ లో ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చేసి ఒకటి ఇది. ఓకేనండి. ఇక్కడైతే ఫేర్ వాల్యూ గ్యాప్ లేదు, అంత ప్రెసెంట్ కూడా లేదు. సో మీకు మన ఇండికేటర్ కావాలి అంటే మీరు కామెంట్స్ లో ఇండికేటర్ మెసేజ్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హై అన్న ఇండికేటర్ మెసేజ్ పెట్టండి. మీకు నేను ఇండికేటర్ డీటెయిల్స్ అనేవి పెట్టేస్తాను. కంప్లీట్ గా కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి కూడా నేను క్రియేట్ చేశాను, అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో ఇవాళ అయితే ప్రాఫిట్ బుకింగ్ ఓకే, ఎగ్జిట్ అయిపోయాం. ప్రాపర్ గా అనాలిసిస్ తోనే ఎగ్జిట్ అయిపోయాం. ఇప్పుడు రేపు మనం ట్రేడ్ చేయాలి అంటే మనకు ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ లో మనకు ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఉంది ఇక్కడ. ఓకే. ఒకటి వచ్చేసి ఎఫ్ఈజీ గ్రీన్. ఓకే, ఎఫ్ఈజీ గ్రీన్. దాని తర్వాత ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ 2 లెవెల్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ ఏ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ పాయింట్. మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ సెల్లింగ్ లోకి చేంజ్ అవుతుంది, ట్రెండ్ మూవ్మెంట్ అనేది చేంజ్ అవుతుంది, లేకపోతే కాదు. ఓకే. అలా కాకుండా మార్కెట్ బయింగ్ వెళ్ళాలి అంటే ఇవాళ ప్రెసెంట్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కెళ్ళి ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయింది కాబట్టి మనకు రేపు మార్కెట్ ఏం చేయాలి, సింపుల్ గా ఒక గ్రీన్ క్యాండిల్ తో ఇలా లెవెల్ బ్రేక్ చేయాలి. లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత ఈ పాయింట్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ జరగాలి. ఐదర్ ఈ పాయింట్ అయినా కానివ్వండి, ఐదర్ ఈ పాయింట్ అయినా కానివ్వండి, ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ చేస్తే ఇమీడియట్ బయింగ్ అనేది మార్కెట్ లో షూటప్ అయిపోతుందండి. సో ఈ 2 లెవెల్స్ మీరు బ్యాంక్ నిఫ్టీ 3 లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో ఫోకస్ పెట్టాలి. మీరు ఫోకస్ పెడితే ఓకే, పెట్టకున్నా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ లెవెల్లో కంప్లీట్ లెవెల్స్ తో పాటు కంప్లీట్ దాని డీటెయిల్స్ అనేవి క్రియేట్ నేను పంపించేస్తాను క్రియేట్ చేసి. ఓకేనా అండి. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 3 లెవెల్స్. నిఫ్టీలో కనుక మనం లెవెల్స్ చూసుకుంటే నిఫ్టీలో చాలా ఇండైరెక్ట్స్ ఉన్నాయి. ఒక ఇండైరెక్ట్ ఇక్కడ ఉంది, ఒక ఇండైరెక్ట్ ఇక్కడ ఉంది, ఒక ఇండైరెక్ట్ ఇక్కడ ఉంది. సో మార్కెట్ ఏం చేయాలి నిఫ్టీ అంటే కంప్లీట్ గా పై లెవెల్స్ బ్రేక్ చేయాలి. లెవెల్స్ బ్రేక్ చేసి ఇది పాయింట్ దగ్గర రీటెస్ట్ రివర్సల్, లేకపోతే ఈ పాయింట్ దగ్గర రీటెస్ట్ రివర్సల్. అంటే స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇదే, ఈ రెండు 23,721, 23,692. అలా కాకుండా కింది లెవెల్ అయితే స్ట్రాంగెస్ట్ ఉన్నాయండి. కొంచెం ఇంపాసిబుల్ కింద లెవెల్ బ్రేక్ చేయడం. బ్రేక్ చేసినా కింద మార్కెట్ సస్టైన్ చేయదు, మార్కెట్ పైకి వెళ్లాల్సిందే. సో నేను కింద చూడట్లేదు, మార్కెట్ నేను పైనే చూస్తున్నానండి. అండ్ సెన్సెక్స్ లో అనాలిసిస్ చూసుకుంటే సింపుల్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఇవి ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పై లెవెల్స్ ఇంపార్టెంట్. అండ్ ఎలా బ్రేక్ చేయాలి, గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. పై లెవెల్ దగ్గరికి వెళ్ళి బయ్యింగ్ కంటిన్యూ అవ్వాలి. అంటే బయ్యింగ్ కంటిన్యూ కాలేదు అంటే మార్కెట్ ఇన్ బిట్వీన్ ఉండి సైడ్ వేస్ ఉండి కొంచెం ఫాల్ అయ్యి మళ్ళీ బయ్యింగ్ కి వెళ్తుంది. సో డోంట్ ఫోకస్ ఆన్ సెల్లింగ్ సైడ్ అండి. ఓకేనా. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.